నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఇక్కడ ఉప్పల్లో ఈనాడులో వార్త చూసినట్లయితే ప్రమాదాల పరంపర. నగర శివారు చుట్టూ ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్తో పాటు 4 వరుసల జాతీయ రహదారిపై వాహనాల దూసుకెళ్తున్నాయి. నిబంధనలు పట్టించుకోకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై కుక్కను తప్పించబోయి ద్విచక్ర వాహనదారుడు కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ముందున్న లారీ తప్పించబోయి కారు చక్రం పగిలిపోవడంతో బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో మృతి చెందాడు. అన్నజిగూడ వద్ద రోడ్డు దాటుతున్న గిరిబాబును అతి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. పోలీస్ జాతీయ రహదారి పరిశీలించి ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ రహదారుల సంస్థ అధికారులు నివేదిక పంపించారు. కనిపించని ట్రాఫిక్ పోలీస్. వరంగల్ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నా ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు కనిపించడం లేదు. గతేడాది ఘట్కేసర్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అయినా పెద్దగా పట్టించుకోపోవడం లేదు. ఇలా అయితే ఎలా? సర్వీస్ రోడ్పై నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలతో పాటు ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆయిల్ ట్యాంకర్లు, ఇసుక లారీలు సర్వీస్ రోడ్పై నిలిపేస్తున్నాయి. సర్వీసు రహదారి నారపల్లి జాతీయ రహదారి ఇరువైపులా వ్యాపార సంస్థలు దగ్గరే వాహనాలను ఆపేస్తున్నారు. ఇక్కడ చూడండి, వరంగల్ జాతీయ రహదారి వరుస ఘటనలు. మృతి పొందుతున్న ప్రాంతాలు అన్నజిగూడ, కూడలి, ఎన్ఎస్ఎఫ్ సి నగర్, ఔషాపూర్ మార్గం, ఔషాపూర్ వంతెన వద్ద, ఎదురాబాద్ మార్గంలో, ఫిర్జాదిగూడ కమాన్, చెంగిచెర్ల చౌరస్తా. ఈ వివిధ ప్రాంతాలలో తరచూ యాక్సిడెంట్ కావడం జరుగుతున్నది. ఇక్కడ చూసినట్లయితే మన ఘట్కేసర్ బదిలోని వరంగల్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన కారు. అదేవిధంగా మార్పు రావడం లేదు. బి రాజు వర్మ సిఐ ఏం చెప్పారంటే, పోచారం ఐటీ కారిడార్ రోడ్డు ప్రమాదాల నివారణకు పలుమార్లు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఎక్కువ ప్రమాదాలు అతివేగంగా పాటు నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేయడంతో జరుగుతున్నాయి. రోడ్డు మధ్యలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపివేయడం, సూచనలు లేని చోట్ల రోడ్డు దాటుతున్నారు. ప్రమాదాలు జరిగితే ప్రాంతాలను గుర్తించాం, త్వరలోనే చర్యలు తీసుకుంటాం. ఇక్కడ రాజువర్మ సిఐ చెప్పడం ఏమనగా అంటే, ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ తరచూ జరుగుతున్నాయని చెప్పేసి సూచిక బోర్డు కూడా పెట్టడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ రోడ్డు మధ్యలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపివేయడం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కడైనా హైవేలో వెళ్తుండగా పెద్ద డీసీఎంలు అవి ఇవి పక్కకి పెద్ద పక్కకు ఆపుతూ ఉంటారు అన్నమాట. ఇది ఏంటంటే స్పీడ్గా వెళ్తుంటాయి కాబట్టి 100 to 150 స్పీడ్లో వెళ్తుంటాయి కార్లు. అలాంటి కార్లు చూసుకోకుండా రెప్ప పాటున ఏమైనా యాక్సిడెంట్ జరగవచ్చు అని, అలాంటి యాక్సిడెంట్లు చాలా అయినాయని క్లియర్గా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా చూసినట్లయితే ప్రమాదాల పరంపర. ఇక్కడ ఎప్పుడు చూసినా ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. ఒక సంవత్సరానికి ఇన్ని ప్రమాదాలు, ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయని క్లియర్గా మన ఈనాడు పేపర్లో చూచారు. జాతీయ రహదారిపై కుక్కను తప్పించబోయి ద్విచక్ర వాహనదారుడు కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు అతను. అంటే ఇప్పుడు మనం వెళ్ళేదారిలో కుక్కలు వస్తుంటాయి, మామూలుగా జంతువులు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంటుంది. అక్కడ కారేమో 100 స్పీడ్లు ఉంటుంది. దగ్గర దాకా వస్తే కానీ తెలియని పరిస్థితి ఇక్కడ ఎదురవుతుంది. అదే సంఘటన జాతీయ రహదారిపై కుక్కను తప్పించబోయి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందడం క్లియర్గా చూపిస్తున్నారు. ముందున్న లారీ తప్పించబోయి కారు ద్విచక్ర వాహనం పగిలిపోయి ఇంకా బోల్తా పడిపోయిందని ఈ సంఘటన. అఖిల్ 20 సంవత్సరాలు మృతి చెందాడు. ఇంకో అతను ఎదుట లారీ వస్తుందని చూడకుండా ఆ లారీని కుదరడంతో లారీలో కారులో ఉన్న అఖిల్ అనే 20 సంవత్సరాల కుర్రోడు చనిపోవడం జరిగింది. అది కూడా చూసుకోవాలి. మరి ఇంకోటి, అన్నజిగూడ వద్ద రోడ్డు దాటుతున్న గిరిబాబును అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.
ఇలా తరచూ అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అటు ఇటు చూసి వెళ్తే ఏ ప్రమాదాలు జరగవు. కనీసం ఒక 2 నిమిషాలు ఆగాలి. ఆగి ఆ కారు ఆ లారీ వెళ్ళిన తర్వాత వెళ్తే ఏం పోతుంది? ఆ వెళ్ళకుండా ఏదో 2 సెకండ్లు 2 నిమిషాలు పట్టదు మనిషి ప్రాణాలు పోవడానికి. ఏదో అయిపోయింది, ఏదో అయిపోతుంది, టైం అయిపోతుంది అన్న టెన్షన్ పడే కంటే ఒక అరగంట ముందు లేచి త్వరగా వెళ్తే ఏ ప్రమాదాలు కావు కదా. ఇక్కడ ఇంకో వార్త, తైక్వాండో పోటీలో విద్యార్థులు సత్తా. జవహర్ నగర్ నిర్వహించిన అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలో జవహర్ నగర్కు చెందిన 4 విద్యార్థులు 3 శిక్షకులు పలు విభాగంలో బంగారు పతకాలు సాధించారు. విద్యార్థులు అరుణ్ తేజ్, రేవంత్ గౌడ్లు పసిడి పతకాలు, నవ్య మహేష్లు రజిత మరియు పతకాలు సాధించారు. శిక్షకులు నరేందర్, అనిల్, గురులు బంగారు పతకాలు సాధించారు. అయితే ఇక్కడ చూసినట్లయితే తైక్వాండో పోటీల్లో విద్యార్థులు సత్తా అంటే మన జవహర్ నగర్లో ఇక్కడ తైక్వాండో ఎవరైతే వెళ్ళని వారు ఉంటారో వెళ్ళి బంగారు పతకాలు తీసుకురండి. అదేవిధంగా ఇక్కడ చూడండి మన చిన్నపిల్లలు ఎంత మంచి పేరు సంపాదించారో. అందులో అరుణ్ తేజ్, రేవంత్ గౌడ్లు పసిడి పతకాలు, నవ్య మహేష్లు రజిత పతకాలు సాధించడం హర్షించదగిన విషయంగా నేను భావిస్తున్నాను. దయచేసి మీ ఇంట్లో మీ పిల్లలు ఎవరున్నా కూడా దయచేసి మీ పిల్లలకి ఏమైనా టైం దొరికితే ఇక్కడ తైక్వాండో పోటీలో విద్యార్థులకు సత్తా చాటేలా మీరు పంపిస్తారని కోరుచున్నాను. అదేవిధంగా ఇక్కడ పథకాలతో విద్యార్థులు ఇక్కడ చూడండి, పథకాలతో విద్యార్థులు ఇక చిత్రంలో చూసినట్లయితే ఇక్కడ మేమున్నాం అని ఇక మీకు తోడుగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారు. 8008573370 ఉప్పల్, 8008573372 కాప్రా, 8008573288 బోడుప్పల్, 9848599881 గట్కేసర్, 8096004937 నాగారం. ఇక్కడ చూసినట్లయితే మేడ్చల్ కాప్రా న్యూస్ టుడే అనమాట. ఖాళీలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది, గుంపులుగా తిరుగుతున్న ఇబ్బందులు పడుతున్నాం. విశ్వనాథ్ ఇక్కడ విశ్వనాథ్ సాయినగర్. ఇంకోటి జిహెచ్ఎంసి టోల్ ఫ్రీ నంబర్ 0402111111 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. లేక మై జిఎంసి యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన 24 గంటల సమస్యలు పరిష్కరిస్తాం. డాక్టర్ యాద్గిరి, ఇన్ఛార్జ్ వెటర్నరీ అధికారి. ఖాళీలో ఫేజ్ 3లో వీధి దీపాలు వెలగడం లేదు, అంధకారం నెలకొంది. కరుణాకర్, సోనియా గాంధీ నగర్ 2 రోజులు దీపాలు వెలిగిస్తాం. రవీంద్ర డిఈ జిహెచ్ఎంసి. కండ్లకోయ సాయి గీతాశ్రమం వెళ్లే రోడ్లపై మురుగు జాతీయ రహదారి వరకు పారుతోంది. పదచారులు ఇబ్బంది పడుతున్నారు. శ్రీరాములు, కండ్లకోయ. మురుగు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకుంటాం. శ్రీహరి, కమిషనర్ గుండ్లపోచంపల్లి. కాప్రా న్యూస్ టుడే. వర్షాలకు కాప్రా చెరువులకు నీరు చేరుతుందని అలుగును నుంచి వృద్ధాగా నాలాల పాలు కాకుండా చర్యలు తీసుకోవాలి. జె నిశాంత్ రెడ్డి. ధర్మసేన సంస్థ కాప్రా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తగిన చర్యలు తీసుకుంటాం. ముకుంద్ రెడ్డి, డీసీ కాప్రా సర్కిల్. మా కాలనీలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉంది, తక్షణమే వీధులను శుభ్రపరచాలి. నర్సయ్య, గోపాల్ రెడ్డి నగర్, వంపుగూడ. 2 రోజుల్లో వీధులు శుభ్రపరుస్తాం. ముకుంద్ రెడ్డి, డీసీ కాప్రా సర్కిల్. చూడండి ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ తదితర ప్రాంతాల్లో దయచేసి ఎవరికైతే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో, కుక్కల బెడద కానీ మామూలుగా అక్కడ బురద అని ఎలాంటి వర్షాకాలం వస్తుంది కాబట్టి సూచన మేరకు కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు. ఉదయం 10 నుంచి 1 గంట వరకు మీరు ఆ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వెంటనే స్పందిస్తారు. 24 గంటల లోపల వాళ్ళు వచ్చి స్పందిస్తారని క్లియర్ ఇక్కడ తెలియపరిచారు. దయచేసి ఈ నంబర్లు వాడుకోగలగా నేను కోరుచున్నాను. ఇక్కడ మన కిసాలో చూసినట్లయితే వానలకు కాలనీలు రోడ్లు ఆగమాగం.
సుభాష్ నగర్ కాలనీలో ఇది పరిస్థితి. చూడండి, ఇండ్ల ముందు నీరు చేరడం, వర్షాలు రావడంతో ఇండ్ల ముందు నీరు చేరి అక్కడ నీరు ఎక్కడ పోకుండా ఒక డ్రైనేజ్ కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. 19.50 lakhsలతో సీసీ రోడ్లు, అందరి సహకారంతో కాలనీలను అభివృద్ధి చేస్తానని పుర చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం 16వ వార్డు నేతాజీ నగర్లో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 19.50 లక్షలతో ఈ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారు మల్లేష్ యాదవ్, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఘటం ఊరేగింపు, ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్. ఇంకోటి ఘనంగా భూలక్ష్మి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, పూజలు చేస్తున్న పరమేశ్వర్ రెడ్డి. దివ్యాంగుల కాలనీ సూచిక ఏర్పాటు, దేశంలోనే మొట్టమొదటిగా దివ్యాంగుల కాలనీగా మెట్పల్లి క్రాంతి కాలనీకి పేరుందని, దీనిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో పలు దివ్యాంగ కాలనీలు ఏర్పాటయ్యే మెట్పల్లి క్రాంతి కాలనీ వాసులు పేర్కొన్నారు. ఆదివారం క్రాంతి కాలనీ సూచికను కాలనీ వాసులు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కాలనీలో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని కోరారు. కాలనీ వాసులు ముత్యాలు, పిచ్చిరెడ్డి మరియు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి సూచిక బోర్డు, మెట్పల్లి క్రాంతి కాలనీ సూచిక ఏర్పాటు చేసిన కాలనీ వాసులు. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు, నిన్న గురు పౌర్ణమి అయినందున ఇక్కడ చూడండి అన్ని గుళ్ళల్లో పూజలు చేయడం జరిగింది. హైదరాబాద్లోని బాబా మందిర్లో భక్తులు పూజలు, మెడ్చల్లో బాబాను దర్శించుకున్న హరివర్ధన్ రెడ్డి తదితరులు. మల్లాపూర్లో గ్రీన్ హిల్స్ కాలనీలో శ్రీ గణేష్ సాయిబాబాను దత్తాత్రేయ. అదేవిధంగా ఇక్కడ మన బోడుప్పల్లో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నగర మేయర్ అజయ్ యాదవ్. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే శివశక్తులు, పోతరాజులు విన్యాసాలతో బోనాలు సంబరాలు. 7 గుడుల అమ్మవారిని దర్శించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇక్కడ షామీర్పేటలో న్యూస్ స్టూడియో వచ్చేసి ఉమ్మడి షామీర్పేట్ మండలంలో పలు గ్రామాల్లో ఆదివారం ఆషాఢమాసం బోనాలు పండగ వేడుకలు శివశక్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో నిర్వహించారు. బోనాలు సమర్పించేందుకు వెళ్తున్న మహిళలు, పోతరాజుల విన్యాసాలు. ఇక్కడ ఇంకో వార్త, కుండపోత రహదారుల కోత, ప్రజానీకం వేత. కాప్రా సర్కిల్లో పరిధిలో ఆదివారం కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. ఓల్డ్ కాప్రా, వంపుగూడ, ఎల్లరెడ్డిగూడ, చక్రీపురం, హైటెన్షన్ లైన్, ఏఎస్ రావు నగర్, ఈశ్వరపురి తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు వరదలై పారింది. కాప్రా చెరువులో నాలా పొంగి పొరుతోంది. కాప్రా చెరువు నిండు కుండలా మారింది. వరద నీటితో అలుగు పోస్తుంది. ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లపై పేరుకుపోయిన వర్షపు నీరు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. ప్రధాన రహదారులు కూడళ్ల వద్ద ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈసీఎల్ రాధికా చౌరస్తా, హెచ్బి కాలనీ, చక్రీపురం చౌరస్తా, మౌలాలి, ఎల్బీ నగర్, ఏఎస్ రావు నగర్ ప్రాంతాల వాహనాల రాకపోకలు ఇబ్బంది ఏర్పడుతుంది. ఛిద్రమైన చక్రీపురం, ఆదర్శ్ నగర్ మట్టి రోడ్డు చూడండి ఎంత ఘోరం అయిపోయింది. ఇక్కడ లోతట్టులో పోటెత్తుతున్న వరద. కాప్రా హైటెన్షన్ రోడ్లోని అరుల్ కాలనీ, ప్రశాంత్ నగర్లోని నుంచి శ్రీనివాస్ నగర్, రాధికా దమైగూడ రోడ్డు వైపు, ఓల్డ్ కాప్రాలోని ఫేజ్ 2 బృందావన్ కాలనీ మీదుగా ఆదిత్య నగర్, శ్రీరామ్ నగర్, లక్ష్మీ ఏవి న్యూ ఎవెన్యూ కాలనీ మీదుగా వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ వైపు నుంచి వస్తున్న వర్షపు నీరు ఓపెన్ డ్రైనేజ్లో వెళ్ళి మురుగునీరుతో కలిసి పై కాలనీలో ప్రధాన అంతర్గత రోడ్లపై వరద పారుతోంది. దీంతో దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు వరద నీటి కాలువలు లేవు. కూతవేటు వర్షానికే ఇక్కడ బస్తీలో జనం బయటకు రాలేని పరిస్థితి ఉంది. వర్షాల వల్ల తలెత్తుతున్న సమస్యలు పరిష్కరించాలి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షపు నీరు సాఫీగా వెళ్ళేలా
ఇంకుడు గుంతలు తవ్వించి నీరు భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చూడండి, ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే కొద్దిపాటి వర్షానికి మరియు వరుసగా వచ్చే వర్షానికి కూడా ఇక్కడ రోడ్లపై మొత్తం నీరు కారి హెచ్బీ కాల్లో ప్రధాన రహదారి మొత్తము కాళ్ళు టైర్లు కూడా మన బైక్ టైర్లు కూడా మునిగి పరిస్థితి ఎదురవుతుంది. ఇక్కడ కూడా చూడండి, కాపురాలో వర్షపు నీటితో ఇక్కడ వన్ వే రోడ్లో ఇక్కడ వస్తున్న ప్రజలు ఆటోల టైర్లు మళ్ళీ అక్కడ కార్ల టైర్లు కూడా మునిగిపోవడం గమనార్థం. ఇక్కడ మన జవహర్నగర్లో వార్తలు చూసినట్లయితే ఈరోజు వార్త, సీఎం సారు రోడ్డు వెయ్యారా? ఇదేంది, చిన్న పిల్లలు వేడుకుంటున్నారు. సీఎం సారు రోడ్డు వేయరా అని చిన్న పిల్లలు వాళ్ళ కాలనీలో బస్సు రాలని పరిస్థితి. మన జవహర్నగర్లో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడ ఏ ప్రాంతానికి రావద్దు. ఎందుకంటే చిన్న పిల్లలు వేడుకుంటున్నారు, సీఎం సారు బస్సు మా స్కూల్ బస్సు రావట్లేదు మా కాలనీకి అని చెప్పేసి అర్జిస్తున్నారు చిన్నపిల్లలు. చూడండి, ఇక్కడ వార్త చూసినట్లయితే, సీఎం సారు రోడ్డు వెయ్యరా? సీఎం సార్ జరా రోడ్లు వెయ్యరా ప్లీజ్ అంటూ బురదమయంగా ఉన్న రోడ్లను చూసి చిన్నారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, తాతయ్య మా కాలనీకి వెళ్ళాలంటే భయంగా ఉంది, ఎక్కడ చూసినా బురదే, పాఠశాలకు వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నాం, మాకు ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉన్నా పట్టించుకోవడం లేదు, రేవంత్ తాతయ్య మా కాలనీకి రోడ్లు వేయండి ప్లీజ్ అంటూ జవహర్నగర్లోని 28వ డివిజన్ లక్ష్మీ నరసింహ కాలనీకి చెందిన విశ్వజిత్ తన మాటలతో సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నాడు. ఈ బుడ్డోడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకనైనా పాలకులు ఉన్నతాధికారులు స్పందిస్తారా లేదో వేచి చూడాలి. అయితే ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే రోడ్లో వేయమని సీఎంను వేడుకుంటున్న చిన్నారులు విశ్వజిత్. చూడండి, చిన్న పసి కందులు పాపం, చిన్న పిల్లలు 5వ క్లాసు 2వ క్లాసు చదువుకున్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలివి ఉంటుంది? మామూలుగా వాళ్ళకి చదువుకోవాలన్న ఆలోచన, మామూలుగా బొమ్మలతో ఆడుకోవాలన్న ఆలోచన ఉండేది. అంటే తరచుగా వాళ్ళు అట్నుంచి ఇక్కడ మన లక్ష్మీనరసింహ కాలనీ నుంచి ఇక్కడ జవహర్నగర్ చౌరస్తాకి రావాలని కూడా, మామూలుగా చిన్నప్పుడు చౌరస్తా రావాలన్నా కూడా భయాందోళన పరిస్థితి. రోడ్లు అది అధ్వానంగా ఉన్నాయన్నమాట, దయనీయ స్థితిలో ఉన్నాయి రోడ్లు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ వాహనదారులు వెళ్ళాలంటేనే భయాందోళన చెందుతారు. కాకపోతే ఇక్కడ స్కూల్ బస్సు వెళ్ళాలంటే స్కూల్ బస్సు మీ కాలనీ మేము రాము మొర్రో అని అక్కడ స్కూల్ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పడం, ఆ డ్రైవర్లు చెప్పడం ఇది ఒక గమనార్థం. ఎందుకంటే మాకు కూడా తెలుసు, మేము ఏదైనా అక్కడికి వెళ్ళి ఏమైనా న్యూస్ కవర్ చేయాలన్నా కూడా అక్కడ ఎక్కడ ఏ గుంతలు మేము పడిపోతామా అనే భయాందోళన ఇక్కడ కొంతమంది విలేకరులు కూడా చాలామంది వాపోతున్నారు. అదేవిధంగా ఇక చిన్నపిల్లలు ఇంత బాధపడుతుండడంతో ఇక్కడ ఈ చిన్నపిల్లల వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో మరియు అన్ని పెద్ద పెద్ద పేపర్లలో కూడా, సాక్షి, ఈనాడు పేపర్లో మరియు అన్ని పేపర్లో కూడా రావడం జరిగింది. దయచేసి మన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు వచ్చి మీ అధికారులను పంపించి అక్కడ రోడ్లు వేయగా మేము కోరుతున్నాము, ప్లస్ ప్రజలు కూడా కోరుతున్నారు. అంతేకాకుండా ఇంతకుముందుకు మీరు ఏదైతే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఇక్కడ జవహర్నగర్కి వచ్చారు ప్రెస్ క్లబ్ ఓపెనింగ్కి, మరి దాని తర్వాత ఇంతవరకు రాలేదు. దాదాపుగా 5-6 సంవత్సరాలు అవుతుంది రాకుండా ఉండేది. ఇప్పుడు కనీసం సీఎం అయినాక మొన్నటి ఎలక్షన్స్కి వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం జరిగినది. కాబట్టి మేము విన్నవించుకున్నది ఏమంటే, ఇక్కడ జవహర్నగర్లో రోడ్లు మరి దయనీయంగా ఉంది, దయచేసి ఆ రోడ్లు మీ అధికారులకు చెప్పి ఆ రోడ్లు వేయాలనిగా మేము కూడా కోరుతున్నాం మా జరపైల టీం నుంచి. నిన్న జవహర్నగర్ నూతన బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 2 అధ్యక్షులుగా జక్కుల భాస్కర్. అంటే జవహర్నగర్లో బీఆర్ఎస్కి ఇంతకుముందుకు ఫేజ్ 1 ఒక్కటే ఉండే, అందులో కొండల ముద్ర అధ్యక్షులు ఉండే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ అతను చూడాలంటే చాలా ఇబ్బందికరంగా మారుతుందో లేకపోతే దేని గురించో తెలియదు. కానీ అయితే ఇక్కడ మన చిన్నపూర్ నుంచి అవతల పెట్టు ఫేజ్ 2, అక్కడ నుంచి మన చిన్నపూర్ నుంచి యువతల పెట్టు ఫేజ్ 1 అని ఇక 2 విభాగాలుగా చేయడం జరిగినది. అందులో ఫేజ్ 1లో కొండల ముద్రాజు ఉండేవాడు, మరియు ఇప్పుడు ఫేజ్ 2లో ఇక్కడ జక్కుల భాస్కర్, ఫేజ్ 2లో అధ్యక్షులుగా జక్కుల భాస్కర్. అయితే నిన్న ఓటింగ్ చేయడం జరిగినది. అయితే జక్కుల భాస్కర్ ప్లస్ ఇంకా మొత్తం అక్కడ ఫేజ్ 2 వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కలిసి అక్కడ ఒక ఓటింగ్ ప్రక్రియ పెట్టడంతో అందులో జక్కుల భాస్కర్ అత్యధికంగా ఓట్లతో మన జవహర్నగర్లో ఫేజ్
ఫేజ్ 2 బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఫేజ్ 2లో అతను అధ్యక్షుడుగా నియామకమయ్యారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, నిన్న అతనికి సన్మానం కూడా చేయడం జరిగినది కోఆప్షన్ మెంబర్ గారు. ఇక్కడ జవహర్ నగర్లో బీఆర్ఎస్ ఫేజ్ 1 ఫేజ్ 2 అని ఇక్కడ మన ఇందూరు వార్తలో తెలియపరుస్తున్నారు. జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 2లో అధ్యక్షులుగా జక్కుల భాస్కర్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో ఆదివారం రోజున బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు ఫేజ్ 2 కమిటీ వేయడం జరిగినది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులు, కార్యకర్తలు అందరూ కలిసి ఓటింగ్ సిస్టమ్ పెట్టడంతో 3 ఎంపిక అయ్యారు. అందులో ప్రకాష్, భాస్కర్, పాషా ముగ్గురిలో ఒకరు ఎన్నుకున్నారు. అత్యధికంగా జక్కుల భాస్కర్కి 30 ఓట్లు, ప్రకాష్కి 6 ఓట్లు, పాషాకి 3 ఓట్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా ఓట్లు జక్కుల భాస్కర్కి రావడంతో మెజారిటీ సభ్యులు ఫేజ్ 2లో జక్కుల భాస్కర్ జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమించుకున్నారు. అనంతరం జవహర్ నగర్ ఫేజ్ 2 బీఆర్ఎస్ అధ్యక్షులు జక్కుల భాస్కర్ మాట్లాడుతూ, నన్ను ఎన్నుకున్న జవహర్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు నా యొక్క ధన్యవాదాలు. మీ రుణం ఎన్నటికీ మర్చిపోలేనిది. నా సేవలు గుర్తించి నన్ను ఎన్నుకున్నందుకు తప్పకుండా నా నుంచి అయినంత వరకు జవహర్ నగర్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేశానని తెలిపారు. అనంతరం జక్కుల భాస్కర్కు షాలో కప్పి సన్మానం చేసిన కోఆప్షన్ మెంబర్ భూమా విజయ పౌల్, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే జక్కుల భాస్కర్ 21 డివిజన్ అధ్యక్షులు, ఇంతకుముందు 21 డివిజన్కి అధ్యక్షులు మాత్రమే ఉన్నాడు. కాకపోతే అతను చేసిన సేవలను, అతను చేసిన మంచి పనులను అక్కడ ప్రజలు చాలామంది మంచి పేరు ఉండడం వలన ఇక్కడ కూడా ఉద్యమకారులు మరియు కార్యకర్తలు అందరూ కలిసి అతన్ని ఎన్నుకోవడం జరిగినది. 30కి పైగా ఓట్లు రావడంతో అక్కడ జక్కుల భాస్కర్ అధ్యక్షుడిగా అధ్యక్షత వహించడం ఫేజ్ 2కి ఇది చాలా హర్షించదగిన విషయమని ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇందులో మొత్తం దాదాపుగా ఉద్యమకారులు అనేక మంది, చాలామంది మహిళలు మరియు ఇక్కడ యూత్ యవనస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలామందికి జక్కుల భాస్కర్కి మద్దతు ఇవ్వడంతో అతను గెలవడం చాలా సంతోషంగా భావిస్తున్నారు. పబ్లిక్ ఆగరు. వీడియో తీస్తున్నా తమ్ముడు. మల్లారెడ్డి గారి నాయకత్వం, భాస్కర్ అన్న నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. ఇప్పుడే ఏమంటున్నారు మీరేందే? జై తెలంగాణ, జై తెలంగాణ. అతను గెలిచిన అనంతరం ఇక్కడ జవహర్ నగర్ నుంచి జక్కుల భాస్కర్కి సంబంధించిన కార్యకర్తలు, ఉద్యమకారులు, ఇంకోటి మన జవహర్ నగర్ వాసులు, యవనస్తులు ఇక్కడ వాళ్ళ పేర్లు చదువుతాం. ఇక్కడ పాషా మరియు దిలీప్, తెవర్ దిలీప్, అశోక్, నరేష్, సుమన్ తదితరులు చాలామంది వచ్చి అతనికి శాలువాతో సన్మానం చేయడం చేసి ధన్యవాదాలు చెప్పడం జరిగినది. ఇక్కడ అంబేద్కర్ నగర్లో మాదిగ సంఘం అధ్యక్షుడిగా మంద ఆనంద్. శనార్థి తెలంగాణలో వచ్చింది వార్త. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ నగర్ మాదిగ సంఘం అధ్యక్షుడిగా మంద ఆనంద్ ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ముక్క నరసింహ, పెద్ద పేరక కనకయ్య, ముడుగుల విజయ్, కొంపల్లి వెంకట్, నర్సయ్య, మేడస్వామి. కమిటీ సభ్యులుగా ఎర్ర రాము, గుడిపే సునీల్, గున్న సంధ్య,
మేడా అశోక్, చింతా అరుణ్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడు మంద ఆనంద్ మాట్లాడుతూ అంబేద్కర్ నగర్లోని వైకుంఠధామంలో అన్ని ఈ కమిటీదే తుది నిర్ణయం అని మాదిగ సంఘం అభివృద్ధి కొరకు కమిటీ శాయశక్తులు పనిచేస్తుందని తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో బాబు జగ్జీవన్ రామ్ కమిటీ సభ్యులు మరియు ఎంఆర్పిఎస్ మాదిగ కుల పెద్దల భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేసి తీసుకున్న నిర్ణయం. ఇక్కడ నవ తెలంగాణలో ఇంకో వార్త, విహాన్ కుటుంబానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. డబుల్ బెడ్రూమ్, మున్సిపల్లో ఉద్యోగం కల్పించాలి. ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా అందేలా చూడాలి. ప్రజా సంఘాల సమస్యల సాధన కమిటీ డిమాండ్. వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు విహాన్ కుటుంబానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రజా సంఘాల సమస్యల సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. బాలాజీనగర్ వికలాంగుల కాలనీ మగ్దుమ్ భవన్లో కార్మిక మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు షేక్ మస్తాన్ బి అధ్యక్షతన ప్రజా సంఘాల సమస్యలను సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ విహాన్ తల్లిదండ్రులు ఆదుకోవడంతో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాలకవర్గం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు. మేయర్, కమిషనర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ లేదా ఆదర్శ్ నగర్లో కాలనీలోనే ప్లాట్లు, మున్సిపల్ ఆఫీస్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ 2 హామీలు అమలు చూడాలని కోరారు. ప్రభుత్వం నుంచి తగిన ఎక్స్గ్రేషియా అందేలా ఒత్తిడి తేవాలని కోరారు. లేని ఎడల ప్రజా సంఘాల సమస్యలు సాధన కమిటీ భవిష్యత్తుపై డిమాండ్లు పరిష్కారానికి ఆందోళన నిర్వహిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే మొన్న విహాన్ చనిపోయాడు కదా, అతని కుటుంబానికి మన మున్సిపల్లో ఒక ఉద్యోగం ఇస్తా అని, అదేవిధంగా ఎక్స్గ్రేషియా మరియు వాళ్ళ ప్రజా సంఘాలు ఇక్కడ ప్రజా సంఘాల సమస్యలను సాధన కమిటీ డిమాండ్ చేశారనమాట. అయితే డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలని, మున్సిపల్లో ఉద్యోగం కల్పించాలని వాళ్ళ డిమాండ్ మేరకు వాళ్ళు ఒక పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగినది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. మన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వార్త. అయితే ప్రజలారా గమనించండి, చూసారా ఇక్కడ చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. కరెంటు స్తంభాలు ఒక ఐరన్ రాడ్ తోటి ఇట్లా పట్టుకుంటే మెరుపులు వస్తున్నాయి. అంటే దానికి ఐరన్ రాడ్కి మన స్తంభానికి కరెంట్ షాక్ ఉందన్నమాట. అయితే జాగ్రత్తగా ఇక్కడ వెళ్ళేటప్పుడు స్తంభాలను పట్టుకోవద్దని చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఎంత కళ్ళ కట్టినట్టు చూడండి. షాక్ కొట్టే చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు చూడండి క్లియర్గా. దయచేసి అలాంటి స్తంభాలను కానీ మామూలుగా వైర్లను కానీ చిన్నపిల్లలకు దూరంగా ఉండాలిగా ఇక్కడ జరపైలం టీం నుంచి కూడా హెచ్చరిస్తున్నాం.